వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తిక్ దండు దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి వృషకర్మకి సంబంధించినటువంటి గ్లిమ్స్ నిన్న రిలీజ్ చేశారు. మరి ఈ గ్లిమ్స్ సూపర్ గా ఉంది అంటూ చాలా మంది అయితే చెప్తున్నారు. మరి ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నటువంటి సమయంలో నిన్న మీనాక్షి చౌదరి పుట్టినరోజు సందర్భంగానే ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారని కూడా కొందరు అంటున్నారు. మరి నిన్న ఆ ఈవెంట్ లో అయితే మీనాక్షి చౌదరి కనిపించలేదు. ఇకపోతే అటు విరూపాక్షని సినిమా అంటే సాయి ధరమ్ తేజ్ ని ఏ విధంగా కొత్తగా చూపించారో, అసలు విరూపాక్ష ఎటువంటి విజయం సాధించింది, అసలు ఆ సినిమాని ఏ లెవెల్ కి తీసుకెళ్లారు కార్తిక్ దండు మనకి తెలిసిన విషయమే. మరి ఇప్పుడు నాగ చైతన్యాని ఈ వృషకర్మ సినిమాలో ఏ విధంగా చూపించబోతున్నారు. నిన్న రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ లో అయితే ఫస్ట్ పెన్సిల్ ఆర్ట్ చేస్తూ పెన్సిల్ స్కెచ్ గీస్తూ వస్తున్నటువంటి ఈ గ్లిమ్స్ లో అసలు ఒక డైలాగ్ సూపర్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. సృష్టి ధర్మం తప్పినప్పుడు విదే ఒక వృషకర్మని ఎంచుకుంటుంది అంటూ నాగ చైతన్య ఎంట్రీ సూపర్ గా ఉంది. గ్లిమ్స్ అయితే అసలు ఒక సస్పెన్స్ ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అయితే చాలా బాగుంది ఈ గ్లిమ్స్ అని మాత్రం చెప్తున్నారు. మరి అటు విరూపాక్షని సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి కార్తీక్ నిన్న ఒక గ్లిమ్స్ చూస్తేనే ఈ సినిమా పైన అయితే చాలా హైప్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. నిన్న రిలీజ్ చేసేటువంటి సమయంలో కూడా కార్తీక్ దండు మాట్లాడుతూ మీరు ఒక కొత్త నాగ చైతన్యం చూస్తారు అని చెప్పి ఆయన చెప్పడం, నాగ చైతన్య కూడా నా కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది, నాకు ఎప్పటి నుంచో కూడా ఇటు హారర్ థ్రిల్లర్ మూవీ చేయాలని ఉంది, ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమా నా సినీ కెరీర్ లోనే బెస్ట్ గా నిలుస్తుంది అని చెప్పి నాగ చైతన్య కూడా చెప్పడం జరిగింది. మరి మొత్తానికి అటు శోభితాని పెళ్లి చేసుకునేటువంటి సమయంలోనే ఈ బుజ్జి తల్లి అదే మన తండేల్ సినిమా రావడం, అది విజయం సూపర్ డూపర్ హిట్ అవ్వడం. మరి ఇప్పుడు వృషకర్మ సినిమా ఇది కూడా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది, లాస్ట్ స్టేజ్ లో ఉంది ఈ షూటింగ్. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో గ్లిమ్స్ అయితే చాలా బాగుంది, చాలా సస్పెన్స్ గా ఉంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఒక గ్లిమ్స్ తోనే సినిమాని చాలా హైప్ కి తీసుకెళ్లారు. ఈ సినిమా నిజంగానే సూపర్ డూపర్ హిట్ కావడం సాధ్యపడుతుంది అని చెప్పి ఓన్లీ అక్కినేని ఫ్యాన్సే కాకుండా నార్మల్ సినీ ప్రియులకు కూడా నచ్చిందని చాలా మంది చెప్తున్నారు. మరి గ్లిమ్స్ చూస్తే సినిమా పైన అయితే హైప్ క్రియేట్ అవుతుందని మనం కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే నాగ చైతన్య కెరీర్ లోనే ఇది ఒక బెస్ట్ మూవీగా నిలుస్తుందా, అసలు ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది. నిన్న ఆయన మాట్లాడుతూ నేను ఒక నిధి అన్వేషకుడుగా ఉంటాను అని చెప్పడం, కాకపోతే ఆ గ్లిమ్స్ లో ఎక్కడ కూడా అలా లేకుండా నిజంగా ఒక ఫైట్ చేయడం మనం విరూపాక్షలో సాయి ధరమ్ తేజ్ కూడా చూసాము. అసలు ఇటువంటి అతీతమైన శక్తులని ఏ విధంగా ఆయన ఫైట్ చేశాడు, ఎలా వెళ్ళారు అని ఇందులో కూడా కొంచెం ఆ టైపే కనిపిస్తుంది. కాకపోతే సినిమా పైన అయితే చాలా హైప్ ఉంది, సస్పెన్స్ ఉంది, ఆ గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది. మరి మొత్తానికి నిజంగా నాగ చైతన్య సినీ కెరీర్ లోనే ఇది పెద్ద హిట్ అవుతుందా, ఒక మైలురాయిగా నిలుస్తుందా, ఈ సినిమా ఒక ముద్ర వేసుకుంటుందా అనేది మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు కూడా మనం వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ వృషకర్మ టీమ్.